దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక పర్యంతము దేవాతి దేవుని సన్నిధిలో ఆయన పాదాల చెంత నిలవబడి ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఆయన ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభువారు సిలువను మోసారు కదండి, అందరికీ తెలుసు కదా. సిలువను మోసారు, ఫుల్గా కంప్లీట్గా ఆయనే మోసారా? మధ్యలో ఒకరు మోసారు కదా. ఆయన ఎవరు? రోమిలకు చెందిన అతను. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మోస్తూ ఉన్నప్పుడు ఆయన మధ్యలో సిలువ మోయలేక పడిపోతారనమాట. అంటే చాలా మార్లు ఆగిపోతారు, ఎందుకంటే అది చాలా భారమైన సిలువ, బరువైన సిలువ కాబట్టి అంత మోయలేరు. అయితే మోయలేక నడవలేక వెళ్తూ ఉన్నప్పుడు ఆయన మధ్యలో పడిపోయిన సందర్భంలో రోమా సైనికులు ఆయన మీద ఉన్న సిలువను ఒక వ్యక్తికి అప్పగిస్తారు. ఆయన ఎవరు అని అంటే సీమోను. ఏ సీమోను? చెప్పింది కరెక్టే, సీమోను. ఎవరు అని అంటే కురేనీయుడైన సీమోను. అయితే బైబిల్లో మనకి 9 మంది సీమోన్లు కనిపిస్తారు. అయితే వారిలో ఒక వ్యక్తి ఈ యొక్క సీమోను. బైబిల్లో గారడి సీమోను కనిపిస్తాడు, సీమోను పేతురు అనే వ్యక్తి కనిపిస్తారు. ఇంకా పాపాత్మురాలైన స్త్రీ పాదాలు కడుగుతున్నప్పుడు ఒక సీమోను ఎంటున్నప్పుడు ఒక సీమోను కనిపిస్తారు. ఇలాగా చాలామంది సీమోన్లు ఉన్నారు. అయితే ఈరోజు మనం నేర్చుకోబోయే వ్యక్తి ఎవరు అని అంటే కురేనీయుడైన సీమోను. చెప్తారా? కురేనీయుడైన సీమోను. అయితే ఈ వాక్యము చాలా ఎక్కువ ఉంది, కానీ నేను చిన్నగా చేసి చెప్తాను. కొంచెం త్వరగా మీరు నేను చెప్తూ ఉన్నప్పుడు ఫాలో అవుతూ ఉండండి, మీకు బాగా అర్థమవుతుంది. వీలైతే చెప్తున్నప్పుడు రాసుకోండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనంలో ఆ మాటను చదువుకుందాం. చాలు తల్లి. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతం చేసిరి. మొట్టమొదటిగా నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వ్యక్తి ఇతనే అనమాట. ఎవరు ఇతని? ఈ వ్యక్తి యేసయ్య సిలువను మోసిన వ్యక్తి ఎవరు అని అంటే కురేనీయుడైన సీమోను. సీమోను అనగా అర్థం ఏంటి అని అంటే ఆలకించుట అని అర్థం. సీమోను అనగా అర్థం ఏంటండి? ఆలకించుట అని అర్థం. అలాగే సీమోను అనే పేరు షిమ్యోను అనే పదం నుంచి పేరు నుంచి వచ్చిందనమాట. షిమ్యోను ఎవరు అని మనం చూస్తే యాకోబు యొక్క 12 మంది కుమారులలో ఒకడు కదా. రూబేను, షిమ్యోను, లేవి, యోధా, ఇశ్శాకారు, దాను, గాదు, నఫ్తాలి, ఇలాగా 12 మంది ఉన్నారు కదా. అందులో షిమ్యోను అనే ఒక వ్యక్తి నుంచి పేరు నుంచి ఈ యొక్క సీమోను అనే పేరు మనకి వచ్చింది. అయితే ఇక్కడ ఈరోజు మనం నేర్చుకోబోతున్న వాక్య భాగంలో కురేనీయుడైన సీమోను గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. అయితే కురేనీయుడు ఇతను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువను మోసిన వ్యక్తి. ఈ సీమోను ఏ యొక్క ప్రాంతానికి చెందినవాడు అని అంటే కురేనియా అనే ప్రాంతానికి చెందినవాడు. ఏ ప్రాంతానికండి? కురేనియా అనే ప్రాంతానికి చెందినవాడు. ఈ కురేనియా అనే ప్రాంతం ప్రజెంట్ ఇప్పుడు ఏ పేరుతో పిలువబడుతుంది అంటే లిబియా అనే పేరుతో పిలువబడుతుంది. ఏ పేరుతో పిలువబడుతుంది? లిబియా అనే పేరుతో పిలువబడుతుంది. ఇది ఎక్కడుందంటే ఉత్తర ఆఫ్రికాలో ఉంది. ఈ ఆఫ్రికా ఖండంలో లిబియా ప్రాంతాన్ని పూర్వం ఏమని పిలిచేవారు అని అంటే కురేనియా అని పిలిచేవారు. ప్రజెంట్ ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు? లిబియా అని పిలుస్తున్నారు. అయితే ఇతను ఏ ఊరికి చెందినవాడు, ఏ దేశానికి చెందినవాడు అని అంటే ఏ ఖండానికి చెందినవాడు? ఆఫ్రికా ఖండానికి చెందినవాడు. జనరల్గా ఆఫ్రికన్స్ ఎలా ఉంటారు? అలాగా ఉంటారు కదా. అయితే ఇతను ఒక విధంగా చెప్పాలంటే నల్ల జాతిడి అని చెప్పచ్చు. అయితే ఇక్కడ సందర్భంలోనికి మనం వెళ్తే ఇక్కడ ఈ సీమోను అసలు ఎందుకు ఇక్కడ ఎక్కడ నివసించాడని చెప్పాము? కురేనియా అనే ప్రాంతంలో నుంచి వచ్చాడు అని చెప్పాం. అయితే ఇక్కడ సందర్భం ఏం జరుగుతుంది? యేసుక్రీస్తు ప్రభువారు సిలువ ప్రయాణం జరుగుతోంది. సిలువ మోస్తున్నారు ఆయన యెరూషలేము నుంచి. ఇలా మోస్తూ ఉన్నప్పుడు ఈయన అక్కడ కురేనియా ప్రాంతం నుంచి ఇక్కడ యెరూషలేముకి ఎంత దూరము, ఎంత డిస్టెన్స్ అని అంటే
1223 కిలోమీటర్లు లేదా 760 మైళ్ళ దూరం ఉందంట. అంటే కురేనియా ప్రాంతానికి యెరూషలేము అనే ప్రాంతానికి మధ్య దూరం ఎంత? 1223 కిలోమీటర్లు లేదా 760 మైళ్ళ దూరం ఉంది. అయితే ఇంత దూరం నుంచి కూడా ఈ సీమోను యెరూషలేం ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మోస్తున్నప్పుడు అతను అక్కడ ఎందుకు ఉన్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆలోచన చేస్తే, ఇతను ఒక యూదుడిగా మనము చెప్పుకోవచ్చు. ఎవరండి ఇతను? యూదుడు. మరి యూదులు అయితేనే కదా మరలా యెరూషలేముకి వస్తారు. ఇతను ఎందుకు కురేనియలో ఉన్నాడు అని అంటే, ఇతను చెదిరిపోయిన యూదుడు అనమాట. ఏంటండి? చెదిరిపోయిన యూదుడు అంటే ఎలా అంటే, చాలా సందర్భాల్లో యెరూషలేం పైన అటాక్ జరిగింది. చాలామంది దాన్ని అటాక్ చేసి, కొంతమంది రాజులు అటాక్ చేయడం వల్ల ఏమైందంటే, కొన్ని సందర్భాల్లో యుద్ధాలు జరుగుతున్నప్పుడు యెరూషలేము ప్రాంతవాసులే చెదిరిపోయి ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళు సెటిల్ అవ్వడం జరిగింది. అయితే అలా వెళ్ళిపోయిన పూర్వీకుల్లో ఈ యొక్క సీమోను అనే పూర్వీకులు అందులో ఉన్నారు. అయితే కానీ ఇలాంటి పూర్వీకులు యెరూషలేమును విడిచి వెళ్ళినా కానీ ఇతను మరలా యెరూషలేముకి ఎందుకు వచ్చాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, యూదులకు అందరికీ కూడా ఒక ఆచారం ఉంది, ఒక కట్టడి ఉంది. మనం పాత నిబంధన గ్రంథాన్ని మనం చూసినట్లయితే అందులో ఏమని ఉంటుందంటే, ప్రతి సంవత్సరానికి 3 పర్యాయాలు, మూడు సార్లు పురుషులందరూ కూడా ఎక్కడికి రావాలి అని అంటే యెరూషలేంలోకి రావాలి. ఎక్కడికి రావాలండి? యెరూషలేంలో ఏముంది? దేవుని మందిరం ఉంది. దేవుని మందిరానికి సంవత్సరానికి 3 పర్యాయాలంట. దేవుని మందిరానికి పురుషులు వచ్చి కనబడాలి. అలా అంటే ఇప్పుడు పురుషులు మేము సంవత్సరానికి 3 సార్లు మాత్రం వస్తారని అనుకుంటారు. కానీ అది అప్పుడు మోషే రాసిన కట్టడ, అది వేరు. అయితే ఇప్పుడు మనం అందరం కూడా ఎల్లప్పుడూ అనుదినము ప్రతి క్షణము కూడా ఆయన పాదాల చెంత, పురుషులు మాత్రమే కాదు, స్త్రీలు అందరం కూడా ఆయన సన్నిధిలో నిలబడవలసిన అవసరత ఉంది కదా. అలాంటి కృపను దేవుడు మనకి అనుగ్రహించారు. ఎలాగా, ఎందుకు అని అంటే, ఆయన యొక్క శిలువ త్యాగం ద్వారా మన పాపాలన్నీ కూడా దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పరిహరించి కాబట్టి మనము సంవత్సరానికి 3 పర్యాయాలే కాదు, 3 సార్లు మాత్రమే కాదు, ఎప్పుడు పడితే అప్పుడు దేవుని మందిరానికి రావచ్చు. అయితే ఈ యొక్క సీమోను, కురేనీయుడైన సీమోను ఏం చేస్తున్నాడంటే, చక్కగా ఈ యొక్క ఆజ్ఞను ఎరిగిన వాడే అన్నాడు. మొట్టమొదటికి ఇతనిలో ఉన్న లక్షణం ఏంటి అని అంటే, ధర్మశాస్త్రాన్ని అంటే దేవుడిచ్చిన ఆజ్ఞను పాటించే వ్యక్తిగా ఇతను మనకు కనిపిస్తున్నాడు. అయితే దేవుడు చెప్పాడు కదా, పురుషులు 3 సార్లు ఉండాలి, అంటే ప్రతి పండుగకు కూడా కనిపించాలి అని రాయబడని రీతిగానే ఆ పండుగకు వచ్చాడనమాట. అక్కడ ఏ పండుగ జరుగుతుంది? అప్పుడు ఏ పండుగ జరుగుతుంది? పస్కా పండుగ జరుగుతుంది. పస్కా పండుగ రోజున యేసుక్రీస్తు ప్రభువారు సిలువకి అప్పగింపబడ్డారు. అయితే లేఖనాల ప్రకారంగా ఇక్కడ పస్కా పశువు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు. అయితే పస్కా పశువుగా ఈయన వధింపబడడానికి సిద్ధంగా ఉన్నారు. పస్కా పండుగకి ఈ కురేనీయుడైన సీమోను అక్కడికి వచ్చారు. అయితే వచ్చిన ఈ వ్యక్తి, అయితే పండుగ జరుగుతోంది. పండుగ జరగడంతో పాటు అక్కడ యెరూషలేము అంతా ఎలా ఉంది? చాలా గలిబిలిగా ఉంది, చాలా అల్లరిగా ఉంది. ఎందుకు? అక్కడ అందరూ కూడా, యూదులు అందరూ ఏం చేస్తున్నారు? యేసయ్యని సిలువ వేయాలి, ఆయన్ని చంపండి, ఆయన్ని సిలువ మోస్తూ ఉన్నప్పుడు, అంత భారభరితమైన సిలువ మోస్తున్నప్పుడు నిజంగా అక్కడున్న యూదులందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారనమాట. చాలా ఏదో వింతగా చూస్తున్నారు, ఆశ్చర్యంగా చూస్తున్నారు, సంతోషంగా ఏదో సంబరం చేసినట్టుగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ అతను కూడా ఆ పండుగలోకి వచ్చి ఏం జరుగుతుందో చూద్దామని అక్కడికి వచ్చాడు. అయితే ఈ వ్యక్తిని రోమా సైనికులు ఏం చేశారంటే, కొంత దూరం ప్రయాణించినప్పుడు అప్పటికే యేసుక్రీస్తు ప్రభువారు చాలా దెబ్బలు అనుభవించారు. 39 కొరడా దెబ్బలు తిన్నారు. ఆయన అప్పటికే చాలా ఉపవాసంతో ఉన్నారు, నడవలేని పరిస్థితి, ఒళ్ళంతా గాయాలు, పాదాలన్నీ రక్తసిక్తమైపోయాయి. నడవలేని పరిస్థితిలో ఆయన ఆ భారమైన సిలువను మోసుకుంటూ వెళ్తున్నప్పుడు
మధ్యలో ఒకానొక ప్లేస్కి వచ్చేసరికి ఆయన అంటే ఆగిపోతారనమాట. ఆ సిలువను మోయలేక ఆగిపోతారు. అలా ఆగిపోయినప్పుడు రోమా సైనికులు ఏం చేస్తారంటే ఈ వ్యక్తిని చూడడానికి వచ్చిన ఆయనకి సమీపముగా ఉన్న ఈ వ్యక్తిని పట్టుకొని ఏం చేస్తారు, ఆయన్ని సిలువ మోయడానికి అక్కడ ఏమనుంది, బలవంతము చేసిరి. ఆయన సిలువ మోయడానికి రోమా సైనికులు ఆయన్ని బలవంతం చేశారండి. బలవంతం చేశారు అంటే ఆయన సిలువ మోయడానికైతే రాలేదు. ఎవరు, కురేనీయుడైనా సీమోన్ సిలువ మోయడానికి రాలేదు, కానీ ఆయన మీద పెట్టారు. అయితే ఆయన మీదే ఎందుకు పెట్టారు? యెరూషలేములో అక్కడ అంతమంది ప్రజలు ఉన్నారు కదా, అంతమంది ప్రజలను వదిలేసి సీమోన్ మీదే ఆ సిలువను ఎందుకు మోపారు అని అంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ యూదులే కదా, యూదులే. అయితే ఆయన్ని వెంబడించిన వారిపైన ఆ సిలువను పెట్టాలి. కానీ అక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభువారితో పాటు 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగిన వాళ్ళు ఎవరూ లేరు, ఆయన్ని వెంబడించిన వాళ్ళు ఎవరూ లేరు, ఆయన బోధ వినడానికి వచ్చిన వాళ్ళు ఆయనతో ఎవరూ లేరు, కనీసం ఆ శిష్యులు కూడా ఆయనతో లేరు. అందరూ కూడా గెత్సేమనే తోటలో ఆయన్ని పట్టుకున్నప్పుడు అందరూ కూడా ఏమైపోయారు, చెదరిపోయారంట. ఎవ్వరు కూడా లేరు. అయితే అలాంటి సమయమందు ఈ యొక్క భారము, ఈ యొక్క పనిని ఎవరికి అప్పగించారంటే ఈ యొక్క సీమోనికి అప్పగింపబడింది. అయితే అక్కడ ఉన్న వాళ్ళు కూడా యూదులే కదా, మరి వాళ్ళైనా సిలువను మోయాలి కదా. అయితే ఇక్కడ ఇందులో విచిత్రం ఏంటంటే, తన జనులైన యూదుల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆ యూదులందరినీ కూడా రక్షించాలని యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. కానీ విచిత్రం ఏంటంటే, ఎవరినైతే రక్షించడానికి వచ్చారో యేసుక్రీస్తు ప్రభువారు, వారే యేసుని ఏం చేస్తున్నారు, సిలువకు అప్పగించారు కదా. వారే సిలువకు అప్పగించినప్పుడు వారు సిలువను మోస్తారా, మోయరు కదా. కానీ ఇక్కడ ఎవరో తెలీదు. అయితే అలాంటి వ్యక్తి యేసే సిలువను మోయడానికి ముందుకి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకు మోయడానికి తను ముందుకు వచ్చాడంటే, అతనిలో చూసుకోవాల్సిన ఇంకొక లక్షణం ఏంటంటే, అతను మార్కు సువార్త 15వ అధ్యాయము సువార్తల్లో అతని గురించి 3 సువార్తలు కూడా మనం చూద్దాము. 15వ అధ్యాయం 21వ వచనం చదువుదాం. చాలు తల్లి. మార్కు సువార్త 15:21 ఇలాగ రాయబడింది, కురేనీయుడైన సీమోను ఒక పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గం పోవచ్చుండగా. ఇతను ఎలాంటి వాడంట, ఎక్కడి నుంచి వచ్చాడంట, పల్లెటూరు మనిషి అనమాట. అయితే ఈ యొక్క పల్లెటూరు నుండి వచ్చిన ఈ సీమోను కూడా అలాంటి మనస్తత్వమే కలిగి ఉన్నాడు. ఎలాంటి మనస్తత్వం అంటే, యేసయ్య లాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు కాబట్టి యేసయ్య మోసిన సిలువను మోయడానికి దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. నిజంగా ఒక మాట చెప్పండి, యేసయ్య సిలువ మోయడం అదృష్టమా అంటే మంచిదా చెడ్డదా? మంచిదేనా? నిజంగా ఒక విధంగా చెప్పాలంటే చాలా ధన్యతే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మోయాల్సిన సిలువ అతనికి కూడా వచ్చిందంటే అది చాలా గొప్ప ధన్యత అని చెప్పొచ్చు. అయితే ఒక విధంగా మనం చూసుకున్నట్లయితే అది దురదృష్టమే. ఎందుకు అనంటే, శాపకరమైనది. మ్రానును మోయాల్సిన వ్యక్తి అతను శాపగ్రస్తుడిగా ఎంచబడతాడనమాట. ఆ సిలువను మోసిన వ్యక్తి శాపగ్రస్తుడు, మ్రాను మీద వేలాడదీయబడిన వాడు కూడా శాపగ్రస్తుడు అనమాట. అలాంటి స్థితి కలిగి ఉండడం అది దురదృష్టకరం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మోసిన సిలువను మోయడం చాలా గొప్ప ధన్యత. అలాంటి ధన్యత యేసుక్రీస్తు ప్రభువారు అక్కడున్న యూదులు ఎవ్వరికీ కూడా ఇవ్వలేదు. ఇతనికే ఎందుకు కలిగిందంటే, ఇతను యొక్క మనస్తత్వం ఎలా ఉందండి, ఇతను చూడడానికి నల్లగా ఉన్నా కానీ అతని మనసు ఎలా ఉంది, చాలా తెల్లగా ఉంది, చాలా స్వచ్ఛంగా ఉంది, చాలా నిర్మలంగా ఉంది. దేవుని లాంటి మనస్సు ఇతను కలిగి ఉన్నాడు కాబట్టి దేవునికి అతని యొక్క మనసు నచ్చింది, ఇష్టమైంది అనమాట. అందుకే ఆ కార్యం చేయడానికి కూడా అతను
సెలెక్ట్ చేయబడ్డాడు దేవుని చేత. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుని యొక్క పని చేయడానికి మనకి కూడా ఏ కలర్ కానీ ఏ అధికారము ఎలాంటిది కూడా అవసరం లేదు. మన యొక్క మనస్సు మంచిదైతే, మన మనస్సు దేవుని దృష్టికి అనుకూలమైతే, వినయము కలిగి ఉంటే, విధేయత చూపిస్తే మనం కూడా మనల్ని కూడా దేవుడు ఆయన పని చేయడానికి దేవుడు వాడుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేసేయాలని అనుకున్నా కొన్నిసార్లు మనం దేవుని పని చేయలేకపోవచ్చు. కానీ చేయాలన్న మనస్సు, మంచి స్వచ్ఛమైన మనసు నీకుంటే దేవుడు నిజంగా నిన్ను ప్రతి పనిలో కూడా వాడుకుంటారు. అవును కదండి. అయితే ఈ సీమోను యొక్క కురేనీయుడైన సీమోను ఎలాంటి వాడని చెప్పాము? మొట్టమొదటిగా కురేను ప్రాంతానికి చెందినవాడు. రెండవది అతను దేవుని ఆజ్ఞను తెలిసినవాడు, గైకొన్నవాడు, పాటించినవాడు. మూడవది ఇతను పల్లెటూరు నుంచి వచ్చినవాడు అని చెప్తున్నాం. అయితే ఇతన్ని బలవంత పెట్టారంట, చాలా బలవంతం చేశారు. అతన్ని బలవంత పెట్టినప్పుడు నేను చెయ్యను అని అనలేదంట. ఎందుకు అనలేదు? చేయనని చెప్పాలి కదా. అంత భారమైన సిలువను మోసపెట్టినప్పుడు నేను చేయనని చెప్పాలి కదా. చెప్పాలండి, చెప్పాలి. కానీ అతను అలా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటారు? అతను అంగీకరించాడు. ఆహా, ఇలాంటి కార్యము వీళ్ళందరూ కూడా నా మీద పెడుతున్నారు అని అంటే అక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ధర్మశాస్త్రంలో ఏమని ఉందంటే, నీ సహోదరునికి ఎవరికైనా బాగాలేదనుకోండి, ఆ భారము ఒకవేళ ఎవడైనా ఏదైనా పని చేయలేకపోతే ఆ భారాన్ని తన సహోదరుడు చేయాలంట. అర్థమైందండి? ఇప్పుడు ఎవరికైనా బాగోకపోతే, ఇప్పుడు సిరిల్ ఉన్నాడు, సిరిల్ చేయాల్సిన పని సిరిల్కి బాగాలేదనుకోండి, వాళ్ళ అన్నయ్య చెయ్యాలి. అర్థమైందా? అయితే అలాగా సహోదరుడు చేయాలన్నమాట. అయితే ఇక్కడ యేసయ్యకి సహోదరులు ఎవరు లేరు. ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్పారు, ధర్మశాస్త్రంలో ఒక మాట కూడా ఉంది, నీ సహోదరుడు నీతో పాటు నిన్ను 1 మైలు రమ్మంటే నువ్వు 2 మైళ్ళు వెళ్ళాలని చెప్పి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. అయితే ఆ మాటను కూడా అతనికి తెలుసు అనమాట. అయితే సరే, నాకు ఈ పని అప్పగింపబడింది, సో నేను అది చెయ్యాలి. అయితే కనీసం 1 మైలు దూరం నడవాలి కదా అని చెప్పి అతను వేసింది 1 అడుగులు వేసాడో 2 అడుగులు వేసాడో ఎన్ని అడుగులు వేసాడో నాకు తెలియదు. కానీ ఆ సిలువను మోయడానికి ఇతను అంగీకరించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే తనకి ఇష్టం లేని కార్యం, తను మోయలేని పనిని కూడా అతను చేయడానికి ఇష్టపడ్డాడు. ప్రభు పని మామూలు విషయం కాదండి, సులభమైన పని ఏమాత్రం కాదు. అది చాలా కష్టమైన పని. ఏసే సిలువ మోయడం, ఏసే కార్యాలు చేయడం, ఏసే పని చేయడం, ఏదైనా సరే అది మామూలు విషయం కాదు. ఇక్కడ పాటలు పాడాలన్నా లేదా ఆరాధన జరిగించాలన్న నోటి మాటలతో అది పనికిరాదు. వాక్యం చెప్పడం అయినా ఏదైనా సరే అది ఆయన ఆత్మను పొందుకుని మాత్రమే చేయాలి. అది చాలా కష్టం. అది ఆయన పాదాలు పట్టుకుని మనం ఆయన బ్రతిమలాడుకుని, ప్రభువా నాకు ఇలాగా నీ సన్నిధిలో వాడబడే కృప నాకు దయచేయని అడిగినప్పుడు దేవుడు అనుగ్రహిస్తే మాత్రమే మనం చేయగలం తప్ప మానవునిగా మనుష్య రీతిగా మనం చేయాలనుకున్నా అది ఎంత మాత్రం ఎవరూ చేయలేరు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా అతని యొక్క మనస్సు యేసేకి నచ్చి ఆ పని చేయడానికి ఆయనకి ఇష్టమైంది కాబట్టి దేవుడు ఆయన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అయితే లూకా సువార్తలో కూడా ఆయన గురించి ఏం రాయబడిందో క్లుప్తంగా మనం తెలుసుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 26వ వచనం. వారు ఆయన్ని తీసుకుని పోవచ్చును పల్లెటూరు నుంచి వచ్చిన కురేనీయుడైన సీమోను ఒకని పట్టుకొని, ఇక్కడ ఏమని రాయబడింది? యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. మొట్టమొదటిగా మత్తయి సువార్తలో ఏమని రాయబడింది? అతను కురేనీయుడు అని రాయబడింది. రెండవ మార్కు సువార్తలో ఏమని రాయబడింది? పల్లెటూరు నుంచి వచ్చినవాడు అతని మీద బలవంతంగా పెట్టారు అని రాయబడింది. మూడో సువార్తలో ఏం రాయబడింది? యేసు వెంట నడుచుచూ ఆ సిలువను మోయడానికి అతనికి అప్పగించారు. అంటే సిలువను మనము ఎలా మోయాలి అనంటే, ఇక్కడ కురేనీయుడైన సీమోను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువను ఎలా మోసాడు అనంటే, యేసయ్య వెళ్తూ ఉన్నప్పుడు యేసయ్య ఆ సిలువను
మోయడానికి వెళ్తూ ఉన్నప్పుడు తను ముందు నడుస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క కురేనీయుడైన సీమోను ఆ సిలువను తన మీద పెట్టుకుని తన మీద మోస్తూ యేసయ్య నడిచిన అడుగు జాడల్లో నడుస్తున్నాడంట. హల్లెలూయా. మూడవదిగా ఇతను ఏం చేస్తున్నాడండి? యేసయ్య నడిచిన అడుగు జాడల్లో యేసయ్య ముందెళ్తుంటే ఆ సిలువను మోసుకుంటూ ఇతను ఆయన నడుస్తూ ఉన్న ఆ రక్తసిక్తమైన ఆ పాదాలతో ఆయన నడుస్తున్నప్పుడు ఆయన అడుగు జాడల్ని ఇతను అనుసరిస్తున్నాడంటే, ఇక్కడ ఇతను అనుసరిస్తున్నప్పుడు సిలువను మోస్తున్నప్పుడు ఇతనికి ఏమి కలిగింది అని అంటే, అప్పటి వరకు యేసుక్రీస్తుని గురించిన ప్రత్యక్షతను అతను చూడలేదు. యేసుని గురించిన విషయాలు అతనికి తెలియకపోవచ్చు. ఒక ఆచార రీతిగా ఒక ఆజ్ఞ ప్రకారంగా మాత్రమే యెరూషలేముకి ఇతను వచ్చాడు. కానీ ఎప్పుడైతే యేసు సిలువను మోస్తున్నాడో అప్పుడు తన జీవితం మారిపోయిందండి. హల్లెలూయా. తనకి పశ్చాత్తాపం కలిగింది. ఎందుకు అని అంటే, ఇంతమంది ప్రజల యొక్క పాప భారాన్ని, ఇంత మోయలేని సిలువను ఆయన మోస్తూ ఉన్నారు. అయ్యో, నేను కొంతసేపు మోయలేకపోతున్నాను, ఆయన చాలాసేపటి నుంచి భారాన్ని మోస్తున్నారు, ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఈయన అని చెప్పి ఒక్క క్షణం ఆలోచించినప్పుడు తన యొక్క పాపభారం అతనికి కనిపించిందంట. అయితే వెంటనే నా గురించి కూడా ఈయన, నా పాపభారాన్ని కూడా ఈయన సిలువ మీద మోస్తున్నారని చెప్పి వెంటనే ఇతను పశ్చాత్తాపం కలిగిన వ్యక్తిగా మనము చూడొచ్చు. అయితే పేతురు గారు కూడా మనకి మాటను చెప్తున్నారు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం మనం చదివినట్లయితే, క్రీస్తు కూడా చాలు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరించిపోయేను. మనము ఎవరి అడుగు జాడల్లో నడవాలి అని అంటే, ఎవరి అడుగు జాడల్లో నడవాలి? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అడుగు జాడల్లో నడవాలి. అందుకే ఆయన సమస్తమును కూడా ఆయన ఈ లోకంలో చేసి చూపించారు. ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఏ రీతిగా నడవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ప్రతిదీ కూడా ఆయన చేసి చూపించి వెళ్ళారు. కాబట్టి మనము కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలి. అలా నడిచినప్పుడే మనం ఎలా ఉంటామో మన జీవితాలు మార్పు చెందుతాయి. చివరిగా చిన్న మాటలను చెప్పి ముగిస్తాను. అయితే ఈ యొక్క కురేనీయుడైన సీమోను గురించిన విషయాలు మనం ఇంకా చాలా అయితే ఉన్నాయి, కానీ నేను లాస్ట్ కన్క్లూషన్ మాత్రం చెప్పేస్తాను. ఏంటనంటే, ఎప్పుడైతే ఇతను యేసయ్య సిలువను మోయడం ప్రారంభించాడో ఆ క్షణమున తన యొక్క జీవితం మారిపోయింది. ఒక ఆచార భక్తిగా పస్కా పండుగకి వెళ్ళాలి, కనిపించాలి, యెరూషలేములో మనం కనిపించి అక్కడ ఏమైతే అర్పించాలో అర్పించి వచ్చేయాలి అని అనుకుని వచ్చిన ఈ వ్యక్తి జీవితం ఎలా మారిపోయింది? ఆచార భక్తిగా కాదు, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి అనే వ్యక్తిగా మారిపోయింది. తర్వాత ఇతను దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తూ అనుసరిస్తూ ఉన్నప్పుడు తన యొక్క జీవితం ఏమైంది? పశ్చాత్తాపం కలిగిన వ్యక్తిగా ఇతను మార్చబడ్డాడు. యేసే సిలువను మోస్తున్నప్పుడు తన యొక్క నిజస్థితి ఏంటో తనకి అర్థమైంది కదా. అర్థమయ్యి ఇతను ఏం చేశాడు అంటే, యేసే సిలువను మోసిన తర్వాత ఇతని జీవితం ఎలా మార్చబడిందంటే, నేను 3 పాయింట్లు చెప్పి ముగించేస్తాను. మొట్టమొదటిగా ఇతను సీమోని యొక్క ఉన్న లక్షణాలు ఏంటంటే, స్వహతాగా మంచి మనసున్న వ్యక్తి, అంటే మంచి మనస్సాక్షిని కలిగిన వ్యక్తి ఇతను కదా. అయితే ఇలాంటి వ్యక్తి ఏం చేయబడ్డాడంటే, యేసే సిలువను మోసిన తర్వాత తన కుమారుల్ని కూడా దేవుని కొరకు పెంచిన వ్యక్తిగా ఇతను మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోసిన తర్వాత తన యొక్క జీవితాన్ని మార్చుకోవడమే కాదు, తన కుటుంబాన్ని కూడా అలా నడిపించాడు, దేవునిలో చక్కగా నడిపించాడు. తన యొక్క 2 బిడ్డల్ని కూడా ఆ యెరూషలేములోనే ఒక మంచి ఉన్నతమైన స్థితిలో, అధికారం కలిగిన స్థితిలో, మంచి పేరు పొందిన స్థితిలో, మంచి ఆధిక్యము కలిగిన స్థితిలో, దైవభక్తి కలిగిన వారిగా తన యొక్క బిడ్డలిద్దరిని పెంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తులైన పౌలు గారే రూపు గురించి చెప్తున్నాడంటే, నిజంగా అపోస్తులైన పౌలే చాలా గొప్ప దైవ సేవకుడు కదా, దేవుని స్వార్థ ప్రకటించినవాడు. అయితే అలాంటి వ్యక్తి రూపు గురించి చెప్పాడంటే, వీళ్ళిద్దరూ ఎంత ప్రయాసపడి ఉంటారు కదా, సేవలో ఎంత ప్రయాసపడ్డారు. అలాగే వారి తల్లి కూడా
ప్రయాసపడింది సేవలో, వారి తల్లి నాకు కూడా తల్లే అని చెప్తున్నారు. అంటే వారి పిల్లలు మాత్రమే కాదు, తన భార్యను కూడా ఇతను ఏం చేశాడు, తన భార్యను కూడా ఏం చేశాడు, దేవునిలోనికి నడిపించాడు. అయితే మనము కూడా యేసే సిలువను మోస్తూ ఉన్నప్పుడు మనం మారడమే కాదు, మన చుట్టూ ఉన్న వారిని కూడా మనం ఏం చేయాలి, మార్చాలి. మన చుట్టూ ఉన్న వారిని మార్చాలి. యేసే చెప్తున్నారు, నన్ను వెంబడించేవారు ఎలా వెంబడించాలంట, తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే యేసయ్య సిలువను మోయాలి అని అంటే, యేసయ్యలో మనము ఉండాలి అని అంటే, రక్షించబడిన మనం అందరం కూడా ఏం చేయాలి, చివరిగా ఒక మాట అంటే ఏం చేయాలండి, మన సిలువను మనం ఎత్తుకోవాలి. యేసే సిలువను మోయడం కాదు. ఎందుకంటే యేసయ్య మన అందరి కొరకు కూడా, మన పాపాలన్నిటి కొరకు ఒక సిలువనైనా మోసారు. అది ఆయన మోయాల్సిన సిలువ. ఇతను కురేనీయుడైన సీమోను జస్ట్ కొన్ని నిమిషాలు మాత్రమే మోసాడు, కానీ చివరి వరకు మోసింది ఎవరు, యేసయ్య. మోయాల్సింది కూడా యేసయ్య. కానీ ప్రతి ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క సిలువను అప్పగించారు. ఎవరి సిలువ వారిదే. అయితే అది స్వార్థ సిలువ అయి ఉండొచ్చు, రక్షణ సిలువ అయి ఉండొచ్చు, ఏదైనా అది మీ యొక్క తలాంతుని బట్టి ఉంటుంది. అయితే ప్రతి ఒక్కొక్కరికి మీ సిలువలను ఎత్తుకొని ఏం చేయాలి, ప్రభువుని వెంబడించాలి. రక్షించబడి ఎన్ని సంవత్సరాలైంది, రక్షించబడిన నీవు ఏం చేస్తున్నావు మందిరంలో? ఇది మనము సీమోను గురించి నేర్చుకున్న తర్వాత మనలో మనం వేసుకోవాల్సిన ప్రశ్న. రక్షించబడిన నువ్వు ఏం చేస్తున్నావు? ఆ రక్షించబడిన సీమోను తను ఒక్కడు మాత్రమే కాదు, తనని మార్చుకున్నాడు, తన యొక్క కుటుంబాన్ని మార్చాడు. ఇంకా చాలా చూస్తే అపోస్తుల కార్యాలు 2:10 అక్కడ లిబియా ప్రాంతంలో ఉన్న వారిని అందరినీ కూడా దైవభక్తి కలిగిన వారిగా మార్చాడు. అంటే లిబియా ప్రాంతం మొత్తం కూడా, అతను ఉన్నది ఏ ప్రాంతం ముందే చెప్పాను, కురేనియా అంటే లిబియా, ప్రజెంట్ చెప్తున్నది లిబియా. ఆ ప్రాంతం అందరూ కూడా దైవభక్తి కలిగిన వారుగా చెప్పబడుతున్నారంటే దానికి కారణం ఎవరు, ఈ కురేనీయుడైన సీమోను. అంటే తను మార్చబడమే కాదు, మిగిలిన వారిని అందరినీ కూడా దేవునిలోనికి మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరినీ రక్షించేవాడుగా ఉన్నాడు. మరి రక్షించబడిన మనము కూడా మనల్ని మనము ఉపేక్షించుకొని యేసే సిలువను, రక్షణ అనే సిలువను మోస్తూ అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ యేసయ్యను గురించిన విషయాలను చెప్తూ అనేక మందిని ప్రభు దగ్గరికి మనము నడిపించాలి. ఇలా ఎంతమంది చేస్తున్నారు? వినటం మట్టుకే వింటున్నాం, కానీ చేసేది ఏమీ లేదు. కానీ ఈ యొక్క సీమోను గురించిన విషయాలను బట్టి మనము ఏం చేయాలి, మన యొక్క జీవితాన్ని, మన యొక్క ఆత్మీయ పరిస్థితిని మార్చుకొని ఇప్పటి నుంచైనా ప్రభువా నేను ఒక్కరినైనా మీ దగ్గరికి నడిపించాలి. ఆత్మల భారం కేవలం సేవకునిదే కాదండి, సేవకునిదే కాదు. నువ్వు ఏనాడైతే రక్షించబడ్డావో నీ యొక్క స్థితి గురించి ఎవరికి చెప్పాలి, అనేక మందికి చెప్పాలి. ఒక పాపాత్మురాలని స్త్రీ, ఒక సమరయ స్త్రీ, వ్యభిచార స్త్రీ ఏం చేసింది, తనను మార్చిన తన దేవుని గురించి అందరికీ, ఊరందరికీ చెప్పిందా లేదా దాచుకుందా? చెప్పింది కదా. చెప్పి ఏం చేసింది, ఆ ఊరందరినీ మార్చింది, దేవునిలోనికి తీసుకొచ్చింది. మరి నువ్వు కూడా మార్చబడ్డావు కదా, నువ్వు కూడా రక్షించబడ్డావు కదా, నువ్వు కూడా దేవునిలో ఉన్నావు కదా. నువ్వు ఎంతమందికి నీ సాక్ష్యం చెప్తున్నావు? నువ్వు ఎంతమంది నీ దేవుని గురించి నువ్వు ఎంతమందికి చెప్తున్నావు? నువ్వు ఎంతమందిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చు? ఒకసారి మనము పరిశీలన చేసుకుంటూ దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు ప్రార్థన చేసి, ప్రభువా ఇన్ని సంవత్సరాలు నేను నీ సన్నిధిలో ఉన్నాను, కానీ నా స్థితి ఏమీ మారలేదు ప్రభువా. ఇదిగో కురేనీయుడైన సీమోను తను మీ యొక్క సిలువను మోస్తూ పశ్చాత్తాపం కలిగి తాను సరిచేసుకున్నాడు. ఆజ్ఞను, ఆచారాలను పాటించే వ్యక్తిగా ఉన్న వ్యక్తి మార్చబడ్డాడు, పశ్చాత్తాపం పడ్డాడు. తను మారడమే కాదు, తన కుటుంబాన్ని మార్చుకున్నాడు. తన యొక్క ఇంట్లో వాళ్ళందరినీ, తన యొక్క ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మార్చాడు. నేను కూడా మీ సిలువను